మాలో జన్మించినప్పుడు ప్రభా మీరే కృప దయచేసి మీరే దీవించమని, పరిశుద్ధాత్ముడా మీ మంచి స్వరం వినిపించమని, బిడ్డలను ఆదరించమని, ఈ క్రిస్మస్ దినాల్లో ఏ వేదన, ఏ బాధ, ఏ చింత, ఏ కన్నీరు, ఏ దుఃఖము, ఏ బాధ ఉండకుండా బిడ్డలందరినీ నాయన మీరే ఓదార్చమని, మీరు రెక్కల చాటున భద్రపరచమని, మీ స్వరాన్ని వినగలిగే కృప, వినగలిగి గ్రహించే హృదయం బిడ్డలందరికీ అనుగ్రహించమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు, తల వంచే సార్వా లోకము, తల వంచే సార్వా లోకము, పశుశాలలో నీవు పాపంబు మోసే కల్వరిలో ఓడించినావు మరణమును, పాపంబు మోసే కల్వరిలో ఓడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. ఆమెన్. ఇప్పుడు కెజియా సిస్టరు, కెజియా అంటే మొన్న రీసెంట్ గానే మాట్లాడినారు సహోదరి, అయినా 2 మాటలు చెప్పండి. కెజియా చెప్పండి. అదే సిస్టర్ గురించి మొన్న చెప్పారు కానీ ఇంకొకసారి అట్లా పరిచయం చేయి అంటున్నాను. జాస్మిన్ సిస్టర్ అందరికీ పరిచయమే, చాలా కాలం నుంచి మనతో ప్రవాసంలో ఉంటున్నారు. కర్నూలులో సిసి చర్చ్ లో సిస్టర్ చాలా కాలంగా నాకు పరిచయము. సిస్టర్ చక్కగా సాక్ష్యం చెప్పారు, చాలా సార్లు వాక్యం చెప్పారు, పరమగీతంలో ఎక్స్పర్ట్ సిస్టర్, అన్ని విషయాలు ఇదంటూ అదంటే లేకుండా అన్ని విధాల చక్కగా వాక్య పరిచయం చేయగలిగిన సోదరి. కనుక సోదరి కర్నూలు జిల్లాలో కర్నూలులోనే ఉంటారు. చాలా చాలా సుపరిచితం మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా. అవును, మీరు కూడా ఎన్నో సార్లు చేశారు, ప్రిసైడర్ గా ఉన్నారు, మీరు కూడా మర్చిపోయారేమో.
సోదరిని గురించి ఇంకోటి రాత్రి రాత్రి ఈ రోజుకి ఇప్పుడు స్పీకర్ అన్నాలు జాస్మిన్ అక్క ప్రైజ్ అక్క. అన్నాలమ్మా. స్టార్ట్ చేయండి. ఓకే అక్క, స్టార్ట్ చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్ అందరికీ మరి ఒకసారి మీ ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి దేవాది దేవుడు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా అక్కగారు ఎంతో నాకు ప్రియమైన అక్కగారు, అక్కతో నాకు 2015 నుంచి అనుబంధం ఉంది. మరి దేవుని కృపను బట్టి దేవుని కృపలో దేవుని పరిచర్యలో వాడబడడానికి మీ గ్రూప్లో మీతో దేవుని మాటలు పంచుకోవడానికి కృప ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఒకసారి ఈ క్రిస్మస్ దినాల్లో దేవుణ్ణి ఆరాధిద్దాం. మరి క్రైస్ట్ మాస్ అంటే క్రిస్టోస్ అంటే క్రీస్తు, మాసో అంటే క్రీస్తును ఆరాధించటం. అంటే ఆయన పుట్టినప్పుడే ఆరాధించినారా, లేకపోతే ఆయన ఫిజికల్గా పుట్టినప్పుడు క్రీస్తును ఆరాధించినారా, లేకపోతే క్రీస్తు మనలో జన్మించినప్పుడు క్రిస్మస్ ఆచరించినారా, వాళ్ళు ఎలా ఆచరించినారు అనేది మనం ఒకసారి చూద్దాం. క్రీస్తును ఆరాధించటం మామూలుగా అయితే క్రీస్తు ఆల్రెడీ ఆయన ఉన్నవాడు, కుమారుడుగా ఉన్నవాడు. అందుకే మనకు యెషయా గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే ఆయన శిశువుగా పుట్టినాడు, కానీ కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన అనుగ్రహింపబడినాడు ఈ లోకానికి శిశువుగా. కాబట్టి ఆయన ఇప్పుడు కొత్తగా పుట్టినాడు అని కాదు, కానీ దేవాది దేవుడు మరి ఇన్కార్నేషన్ అంటే నరావతారిగా, వాక్యమైన దేవుడు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా, పరమాణువుగా, మరి మరియ గర్భములో శిశువుగా, పిండముగా ఈ లోకానికి రక్త మాంసములతో అనుగ్రహించబడమే అది. మరి క్రీస్తుకు మనము ఎంతైనా వందనస్తులం చెల్లించుంటున్నాము. అది క్రిస్మస్ అని మనం చూస్తాము. మరి ఈ లోకంలో పుట్టినప్పుడు కాదు క్రీస్తు. సిస్టర్ నా వాయిస్ వస్తుందా? వస్తుందండి సిస్టర్ బాగా వినిపిస్తుంది. థ్యాంక్ యూ. కాబట్టి క్రీస్తు మన హృదయంలో జన్మించినప్పుడే మనకు నిజమైన క్రిస్మస్. మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు కాదు క్రిస్మస్ అని మనము చూస్తున్నాము. మరి పాత నిబంధనలో ఇప్పుడు క్రీస్తును ఎన్ని విధాలుగా ఆయన గుణ లక్షణాలను బట్టి పిలిచినారు అని మనం చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక బేబీ పుట్టింది అనుకో, ఆ బేబీని ఎన్ని విధాలుగా అంటాం. ఒకరు చిన్నారి అంటే, ఒకరు బంగారు అంటే, ఒకరు బుజ్జి అంటే, ఒకరు చిన్న తల్లి అంటే, ఒకరు పాప అంటే, ఒకరు బేబీ అంటే, ఈ విధంగా ఎన్నో విధాలుగా పిలుస్తారు. కానీ మరి క్రీస్తు పుట్టినప్పుడు ప్రభువును, యేసు ప్రభువును ఎన్ని పేర్లతో ఆయనను పిలిచినారని నేను ఒక్క క్రిస్మస్ సందర్భంలోనే క్రీస్తు పేర్లను నేను ఈరోజు చెప్తున్నాను. మరి ప్రకటన గ్రంథంలో కూడా చాలా పేర్లు ఉన్నాయి, కానీ నేను ఆ పేర్లను సంబోధించటం లేదు. ఒక్క క్రిస్మస్ లో వివిధమైన భక్తులు యేసు ప్రభు గుణ లక్షణాలను బట్టి ఏమని చెప్తున్నారు అని మనం ఒకసారి చూద్దాం. మరి అదే యెషయా గ్రంథంలో చూడకముందు మనము మోషే తోరాలో అంటే తోరా అంటే ధర్మశాస్త్రము 5 పంచకాండాలను మనం చూస్తాం. అందులో మొట్టమొదటగా ఆదికాండము 3:15లోనే మోషే ఏమంటాడంటే స్త్రీ సంతానం అంటాడు యేసు ప్రభువును. మరి నా వంటి ఒక ప్రవక్త అంటాడు మోషే. మరి అదే నిర్గమకాండము చూస్తే ప్రత్యక్ష గుడారంలోని ప్రతి వస్తువు యేసుక్రీస్తుకు రిజంబ్లెన్సే ఆయనకు. అంటే బంగారు
దీపవృక్షము, సన్నిధి రొట్టె బల్ల, మందసంలో మన్నా, ఇవన్నీ చూసినప్పుడు కూడా ఇవన్నీ కూడా క్రీస్తుకు రిజంబ్లెన్సే. అంటే వాళ్ళు యేసుప్రభు పుట్టినప్పుడు ఆయనను దర్శించి ఈ క్రిస్మస్ జరుపుకోలేదు కానీ దీన్ని ప్రవచన క్రిస్మస్ అంటారు. అంటే మెస్సియ పుడతాడు అని 66 పుస్తకాల ద్వారా ఈ లోకంలో ప్రభువును గురించి చెప్పబడింది. అందుకే యేసు ప్రభు ఏమంటాడంటే, పునరుద్ధానుడైన తర్వాత లూకా 24:40 ఆ ప్రాంతంలో, నన్ను గూర్చి ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తన పుస్తకంలోను ఏమైతే వ్రాయబడినదో అది నెరవేర్చబడింది అంటాడు. చూడండి, యేసు ప్రభువును గురించి మరి ఆయనను గురించి ఆయననే రాసింది ఆయన అక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక చోట చూస్తే లూకా 4:17లో కూడా మరి అక్కడ సునగోగులో, కపెర్నహూములో యేసు ప్రభువుకు మరి వాక్యము ఇచ్చినారు చదవమని. ఇచ్చినప్పుడు ప్రభువు అక్కడ చదువుతాడు. ఏది? యెషయా గ్రంథం 61. నన్ను దేనికి పంపినాడు? బీదలకు సువార్త ప్రకటించడానికి అక్కడ నన్ను అభిషేకించి ఇక్కడికి పంపినాడు అనే మరి ప్రవచనాన్ని యేసు ప్రభు స్వయంగా నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది అని మరి అక్కడ చెప్పడము జరిగింది. కాబట్టి యేసు ప్రభువు తన గురించి తనే ప్రవచనాలను మరి నెరవేరింది అని చెప్పుకున్నట్లుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ఇంకొకటి, ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే క్రీస్తు శకంతోనే చెప్పాలా? మరి యేసు ప్రభు మాత్రమే కాలమును విభజించి అడుగు పెట్టినవాడు, యోర్దానును విభజించిన వాడు, సముద్రాన్ని విభజించిన వాడు, ఆకాశమును భూమిని రెండింటిని కలిపినవాడు, మింటి నుంచి మంటికి వచ్చినవాడు, నరావతారుడు. ఎన్ని విధాలుగా చెప్పినా మనం యేసు ప్రభువుని గురించి తక్కువే. అందుకే యోహాను ఏమంటాడు? యేసు ప్రభువు గురించి చెప్పాలంటే ఆకాశం అంత పేపరు, సముద్రం అంత సిరాతో రాసిన కూడా ఆయన అద్భుతాలను వర్ణించలేను అంటాడు. అది ఆయన గొప్పతనం, యేసు ప్రభు ప్రేమ, యేసు ప్రభు త్యాగము. మరి ఈ క్రిస్మస్ దినాల్లో చూసినట్లయితే ఈ క్రిస్మస్ ఒక వింత అని చెప్పొచ్చు, ఒక విడుదల అని చెప్పొచ్చు, క్రిస్మస్ ఒక విచారం అని కూడా చెప్పొచ్చు. ఏంది క్రిస్మస్? అందరూ సంతోషిస్తుంటే సిస్టర్ విచారం అంటుందంటే ఖచ్చితంగా ధ్యానిద్దాం. ఏంటి వింత అంటే, మరి ఆకాశంలో నక్షత్రం కనిపించి జ్ఞానులను నడిపించడం ఒక వింత అయితే, గబ్రియేలు దూత గొర్రెల కాపర్లకు కనిపించి రక్షకుడు పుట్టినాడు అని చెప్పడం ఒక వింత. ఇక్కడ మనం ఒకటి చూస్తే, ఎందుకు ఆయనను పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక శాలలో, పశుశాలలో పరుండబెట్టిండుట మీరు చూచెదరు అని చెప్పబడింది అని చూస్తే, ఇక్కడ మిగ్దేల్ ఇడేర్ అనే ఒక ప్లేస్ లో, అక్కడ బెత్లెహేముకు దగ్గర పశువుల మందను పెట్టడానికి ఒక గోపురం ఉంటుందంట. ఆ గోపురంలో ఈ గొర్రెలను ఏవైతే దేవునికి ఉదయకాలము సాయంత్రము బలి ఇస్తారో ఆ గొర్రెలకు ఒక క్లాత్ చుడతారంట, ఒక సాక్రిన్ క్లాత్, ఒక లెనిన్ క్లాత్, అట్లా వైట్ది చుడతారంట. ఎందుకు అంటే అవి హర్ట్ కాకుండా, ఆ గాయం పొందిన, ఎగిరినప్పుడు గాయం పొందకుండా ఆ క్లాత్ కడతారంట. అవి దేవునికి బలులుగా అర్పిస్తారంట. అది మిగ్దేల్ ఇదేర్ అనే ప్లేస్ లో, అది మంద కావలి గోపురము అంటారంట దాన్ని. అక్కడ గొర్రెల కాపర్లు గొర్రెలను ఎత్తి పెడతారంట అని మరి మనం ఎక్కడో, అంటే మన బైబిల్లో కాదు కానీ అపోక్రిఫా గ్రంథాలలో మరి పండితులు అక్కడ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకు ఎందుకు గొర్రెల కాపర్లకు ఆ విధంగా మరి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండడం అనే మాట చెప్పడం ఏమి అంటే, మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల కొరకు మీరు వెయిట్ చేస్తున్నారు. మీరు గొర్రెల కాపర్లు కాబట్టి మీకు ఇక ఆ పని లేకుండా, బలులు అర్పించే పని లేకుండా, ఒకేసారి వధింపబడే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల పొట్టి గుడ్డలతో అక్కడ చుట్టబడింది. మీరు ఏ విధంగా అర్పించే గొర్రెలను బట్టతో చుడతారో, వైట్ లెనిన్ క్లాత్ తో, ఆ విధంగా పట్టి పొత్తి గుడ్డలతో అక్కడ చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు అని చెప్పడం జరిగింది.
అది ఒక వింత. ఇంకా ఎలిజబెత్ గొడ్రాలు, వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ, ఆమె గర్భం ధరించడం ఒక వింత. మరి ప్రధాన యాజకుడికి 9 నెలలు కొడుకు పేరు యోహానని పలక మీద రాసేంత వరకు నోరు పోవడం అదొక వింత కదా. ఎన్ని వింతలు అంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లి గర్భం ధరించడం ఒక వింత అయితే, కన్యక మరియ గర్భం ధరించడం ఒక వింత. మరి స్టార్ ఆఫ్ బెత్లెహేము జ్ఞానులను నడిపించడం ఒక వింత అయితే, గబ్రియేలు దూత గొల్లలు నడిపించడం ఒక వింత. ఇక్కడ మనం ఒకటి చూస్తే 2 ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. ఒకవేళ దూతను జ్ఞానుల దగ్గరికి, స్టార్ ను గొర్రెల కాపర్ల దగ్గరికి పంపిస్తే ఏం జరుగుతుంది అంటే, ఆ దూతను చూసి వీళ్ళు అన్యులు కాబట్టి పూజలు చేసేవారు, దేవుడు కనిపించినాడు అని. అదే వాళ్ళకైతే అర్థమే కాదు, గొర్రెల కాపర్లకు ఏందో చుక్క పుట్టింది అనుకుంటారు, వాళ్ళకంత నాలెడ్జ్ లేదు. అంటే దేవుడికి ఒక స్టైల్ ఉంది, వాళ్ళకు ఎట్లా వాక్యము బయలుపరచాలో, ఆ సువార్తను, శుభవచనాన్ని ఏ విధంగా బయలుపరచాలో అని దేవుడికి తెలుసు. కాబట్టి అమాయకులైన గొర్రెల కాపర్లకు డైరెక్ట్ గా గబ్రియేలు దూత పోయి డీటెయిల్ గా చెప్పేంత వరకు ఆ న్యూస్ వాళ్ళకు తెలియదు. అదే జ్ఞానులకైతే, ఖగోళ శాస్త్రజ్ఞులకు, వాళ్ళు ఎప్పుడు నక్షత్రాలనే చూస్తారు. మరి నక్షత్రాలలో కూడా సప్తర్షి, మృగశీర్ష, కృత్తిక, ఇన్ని నక్షత్రాల పేర్లను దేవుడు నియమించినాడు. ఉదయ నక్షత్రాలు భూమికి పునాది వేసినప్పుడు పాట పాడినాడు అనే మాటలు మనం చూస్తాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ నక్షత్రము ఆయన నక్షత్రము, ఆయనను చూపించడానికే పుట్టిన నక్షత్రము స్టార్ ఆఫ్ బెత్లెహేం. ఆ నక్షత్రము వారికి ముందుగా పోయి చూపించింది అని మనం చూస్తాము. కాబట్టి ఖగోళ శాస్త్రజ్ఞులు దాన్ని అనుసరించడమే కాదు, వాళ్ళు ప్రయాణించడానికి 2 years పట్టిందండి. చుక్క పుట్టినప్పుడే వీళ్ళు స్టార్ట్ అయిపోయినారు. మరి ఏమంటారు పండితులు అంటే, మేబీ ఆర్ మే నాట్ బి. ఇండియా నుంచి ఒక కాస్పర్ అనే ఆయన గోల్డ్ తీసుకున్నాడని, మరి మెల్కేర్ అనే ఆయన పర్షియా నుంచి, ఎస్తేరు ఆ దేశము పర్షియా బోలం తీసుకొని వచ్చినాడని సమ్వేర్ రిటర్న్ అది చదవడం జరిగింది. మేబీ మే నాట్ బి, ఆ విధంగా వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి చాలా మంది వాళ్ళకు ఫాలోయర్స్ ఉన్నారు, 3 కాదు. కానీ వాళ్ళు తీసుకొచ్చిన మెటల్స్ మాత్రము బంగారము, సాంబ్రాణి, బోలం అనేటివి మాత్రము, ఆ 3 తీసుకొని వచ్చి యేసు ప్రభువును దర్శించినారు అనేది మనకు తెలుసు. ఈరోజు ఏమే అంటే, మరి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తుకు ఎన్ని పేర్లు అనేది కదా మనం చూద్దాము. గబ్రియేలుతో ఏమని చెప్పింది? నీవు దయాప్రాప్తురాలవు అని చెప్పింది. నీకు పుట్టబోయే శిశువు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని చెప్పింది. ఇంకా దావీదు సింహాసనాన్ని ఏలేవాడు, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటది అని గబ్రియేలు దూత చెప్పి, ఆయనకు యేసు అనే పేరు పెడతావు నువ్వు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ యేసు, పరలోకం నుంచి ఇవ్వబడిన పేరు ఏమి? యేసు. యేసు అంటే ఏమర్థం అనేది మనకు మత్తయి సువార్త 1:21లో చెప్పబడింది. ఏమని? ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు యేసు అని పేరు పెడతారు అని. ఈ మాట ఎవరితో చెప్పబడింది? మేరీతో చెప్పబడింది, గబ్రియేలు దూతతో, యోసేపుతో కూడా ఇదే మాట చెప్పబడింది. కాబట్టి పరలోకం నుంచి ఇవ్వబడిన పేరు, మానవ శరీరానికి ఇవ్వబడిన పేరు యేసు అని చూస్తాం. మరి వీళ్ళు జ్ఞానులు వచ్చి ఏమని అడుగుతారు హేరోదును? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజు ఆయన, యూదుల రాజు ఆయన. ఈ లోకంలో రాజులను ఒక 7 ఏళ్లకు యెషయా ఇంకా అలాంటి రాజులను 7 years కు మరి అనాయింట్ చేస్తే, యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. కానీ ఆయన ఇంతవరకు రాజ్యం చేసినట్ట నువ్వు చూడలే, నేను చూడలే. కానీ 1000 ఏళ్ల రాజ్యంలో ఆయన రాజుగా ఏలబోతున్నాడు, అన్ని రాజ్యాలను మించి అని మనము చూస్తాం. అందుకే ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు రాజు అన్నారు. ఆయనను సిలువ వేసేటప్పుడు సిలువ మీద కూడా నజరేయుడైన యేసు, యూదుల రాజైన నజరేయుడైన యేసు అనే విలాసం రాసినారు.
అదే పరలోకంలో ప్రకటన 19:13-16 చూస్తే ఈయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అనే నామము ఆయన వస్త్రం మీద రాయబడి ఉండెను అని చూస్తాం. మరి ఇక్కడ పిలాతు కూడా అంటాడు, నువ్వు యూదుల రాజువా అని అంటే నీవన్నట్టే అంటాడు. యేసు ప్రభు యాక్సెప్ట్ చేస్తాడు, నేను రాజునే, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఆయన యూదుల రాజు అనే టైటిల్ ఎవరిచ్చినారు? జ్ఞానులు ఇచ్చినారు. మరి అప్పుడు హేరోదు ఇంకొక టైటిల్ ఇస్తాడు యేసు ప్రభువుకు. ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టును అంటాడు. చూడండి, ఒక్కొక్కరు ఒక పేరుతో ఎలా పిలిచినారు. క్రీస్తు ఎక్కడ పుట్టునని యాజకులను అడిగితే వాళ్ళు మీకా 5:2 తీసి బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు, మరి ఇశ్రాయేలును ఏలబో అధిపతి నీలో నుండి వచ్చును అనే మాటను మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలును ఏలబో అధిపతి అనేది కూడా ఒక టైటిలే. మీకా గ్రంథంలో అది ఇవ్వబడింది. చూడండి ఎన్ని పేర్లతో ప్రభువును పిలుస్తున్నారు. మరి అదే యెషయా అయితే ఏమంటాడు అంటే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, సమాధానకర్త యొగ అధిపతి అని అక్కడ ఆయనకి ఎన్ని టైటిల్స్ ఇచ్చి కన్యకకు జన్మించినాడు కాబట్టి ఇమ్మానుయేలు. కాబట్టి ఇమ్మానుయేలు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటదని మరి యెషయా ప్రవక్త ఇన్ని గుణాలున్న యేసు ప్రభు పుట్టేవానికి ఏ గుణాలు ఉన్నాయంటే ఈయన ఆలోచనకర్త, ఇన్ని లక్షణాలతో పేర్లను పెట్టడం చూసినాం. అంతెందుకు, మిద్యాను ప్రవక్త బిలాము కూడా ఏమని ప్రవచిస్తాడు ఇశ్రాయేలులను చూసి, నక్షత్రము యాకోబులో ఉదయించెను అనే మాటను చూస్తాం. చూడండి, ఆయన స్టార్, ప్రకాశమానమైన వేకువ చుక్క, మార్నింగ్ బ్రైట్నింగ్ స్టార్. ఇంకొకటి ఆయన కాలంలో అడుగుపెట్టిన కాలపురుషుడు, యుగ పురుషుడు, శక పురుషుడు, ప్రవచన పురుషుడు అని మనం చూస్తాం. కాలమునే విభజించినాడు, క్రీస్తు శకము ఏడి అన్న డొమినో అని. కాబట్టి ప్రతిదీ చెప్పాలంటే క్రీస్తు శకం అని చెప్పకుండా ఎవరు కాలాన్ని లెక్కించలేరు అని మనము చూస్తున్నాం. ఇంకొకటి హిజ్ స్టోరీ, హిస్టరీ అంటే హిజ్ స్టోరీ. ఎవరి స్టోరీ? హిజ్, ఆయన. బైబిల్ అంతట్లో చూస్తే యేసు ప్రభువును ఆయన అన్నారు. ఆయన స్టోరీ ప్రపంచమంతా చెప్పాలంటే యేసు ప్రభు స్టోరీ ప్రతి చోట ఆయన పలికే. కాబట్టి ఆయన స్టోరీనే ప్రపంచమంతా ఇప్పుడు చెప్పబడుతూ ఉంది అని మనము చూస్తున్నాం. కాబట్టి ఇంకా కొన్ని లూకాసు వార్తలో ఇంకా కొన్ని టైటిల్స్ ఏమని ఇవ్వబడినాయంటే, మరి ఎలిజబెత్ కూడా ఏమంటది, నా ప్రభు తల్లి అంటది. మరి మరియ ఏమంటది అదే యేసు ప్రభువును, నా ఆత్మ నా రక్షకుడైన ఆయన యందు ఆనందిస్తూ ఉందంటుంది. ఇక్కడ మరియ ఏమంటది, నాకు పుట్టినాడు నా కుమారుడు అని గర్వించటం లేదు. నా ఆత్మకు కూడా రక్షకుడు అవసరము, నా ఆత్మ నా రక్షకుడైన ఆయన యందు ఆనందిస్తూ ఉంది అని. ఆమెకు ఆత్మకు రక్షణ అవసరం గనక యేసు ప్రభు మరణించిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళు మేడగదిలో ఉన్నప్పుడు కూడా మరియా 120 మందితో కూడా పెంతెకోస్తు దినముల పరిశుద్ధాత్మను పొందుకున్న స్త్రీ పురుషుల్లో మేరీ, యేసు తల్లి మేరీ కూడా ఒకటి అని మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా అన్ని పేర్లతో పిలిచినారు. అంతేనా? మరి జకరియా ఏమని పిలుస్తాడంటే, ఆయన దావీదు వంశంలో పుట్టిన రక్షణ శృంగము అంటాడు, రక్షణ జ్ఞానం అనుగ్రహిస్తాడు అంటాడు, అరుణోదయ దర్శనము అంటాడు కదా. మరి ఇన్ని పేర్లతో యేసు ప్రభువును వాళ్ళు వివిధాలుగా స్తుతించినారు అని మనం చూస్తాం. ఇంకా సుమయోని ఏమంటాడు, నాథ అంటాడు. తర్వాత ఇంకా ఏమంటాడు, నేను పరిశుద్ధాత్ముని వలన చెప్పబడిన ఆ రక్షకుని సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూడాలంటాడు. అంటే ఆయన ఎవరంట, ఇశ్రాయేలుకు మహిమ. ఇచ్చిన టైటిల్స్. మరి ఈమె అన్నా ప్రవక్తిని కూడా
మరి ఆమె 104 years అక్కడ దేవాలయంలో ఉండి విమోచకుడు అని అంటుంది. విమోచకుని గురించి ఆమె ప్రకటిస్తూ ఉంది అని చూస్తాం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క పేరు ద్వారా ఏ విధంగా వాళ్ళకు కలిగిన అనుభవం, వాళ్ళు క్రీస్తుతో కలిగిన అనుబంధాన్ని బట్టి వివిధ నేమ్స్ తో పిలిచినారు అని మనం చూస్తాం. ఇక్కడ స్త్రీలను గురించి మనము 2 మాటలు మనము ధ్యానం చేద్దాం. పాత నిబంధనలో మరి వాళ్ళు యేసు ప్రభు పుట్టినప్పుడు కాదు అని కాదు, ప్రవచనాల ద్వారా వాళ్ళు క్రిస్మస్ జరిగించినారు అని చూస్తాం. మరి ఈమె యెషయానేమో ఇమ్మానియేలుగా కన్యకకు జన్మిస్తాడని ఈయన చెప్తే, మీకానేమో ప్లేస్ చెప్తాడు, బెత్లెహేమ్ ఎఫ్రతా అంటాడు. ఇంకొకటి మనకేమన్నా చెప్పాలంటే ల్యాండ్ మార్క్ చెప్తాం మనం, ఎక్కడ ఆ హోటల్ పక్కన, ఆ షాప్ పక్కన, ఆ హాస్పిటల్ పక్కన అని. కానీ యేసు ప్రభు జన్మ గురించి ఒక పుస్తకం చెప్పిందండి, మీకా గ్రంథం చెప్పిందండి. ఇప్పుడు మేమైతే దాన్ని చూసే టెలిఫోన్ డైరెక్టరీ మేము ప్రిపేర్ చేసినాం, అన్ని అడ్రస్లు అందులో ఉండడానికి. మరి అది మూలం ఎవరు అంటే మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆ పుస్తకాలను రెఫర్ చేసి మీకా గ్రంథంలో ఈ విధంగా ఉంది, క్రీస్తు అక్కడ పుట్టును అని ఉంది అని అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి యేసు ప్రభు అడ్రస్ ఎక్కడ కనుక్కున్నారు వాళ్ళు? పుస్తకాలలో. ఇది వెరైటీగా మరి పుస్తకాలే ఆయన అడ్రస్ చెప్పినాయి, బైబిల్ ఆయన అడ్రస్ చెప్పిందండి. ఇక్కడ మనం చూస్తే మరియను గురించి ఒక మాట మనం ధ్యానిస్తే, ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నీ మాట చొప్పున నాకు జరుగును గాక అన్నప్పుడు, అసలు యేసు ప్రభు ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం, అటువంటి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మరి చిన్న మరియ గర్భంలో పరమాణువుగా జన్మించడము అనేది అది మొట్టమొదటి సిల్వ అని అంటారు పండితులు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న చిన్న చీమ పుట్టలో దూరాలంటే నేను దూరలేను, ఎందుకంటే ఆ చీమ పుట్ట చిన్నది, అది ఛిద్రం అయిపోతుంది. కానీ దేవాది దేవుడు పరమాణువుగా, పిండముగా మరి ఈ లోకంలో అవతరించడం అనేది ఒక అద్భుతం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకొక అద్భుతం చూద్దాము. మరి అందరు అంటారు కన్యక ఏ విధంగా గర్భం ధరిస్తుంది అని. మీరు చూసినట్లయితే మీకు అందరికి తెలుసు, మరి రిమోట్ పేలిస్తే కారు బాంబులు పేల్చినారని, దూరం నుంచి ఎక్కడో రిమోట్ పేలిస్తే అక్కడ వాళ్ళు కారు బాంబు బ్లాస్ట్ అయిందని మనకు తెలుసు. మరి తాను విషయంలో చూస్తే రాజీవ్ గాంధీని ఆమె మానవ బాంబుగా మారి మరి ఆయనను పేల్చేసింది అని మనం చూస్తాం. అంతెందుకు, మనం రిమోట్ లేకుండా టీవీని ఆన్ చేస్తే రిమోట్ ఇంత దూరం ఉంటుంది, టీవీని టచ్ చేయం. అంటే మానవ జ్ఞానమే ఒక టీవీని టచ్ చేయడానికే రిమోట్ను ఇంత దూరం నుంచి అప్లై చేస్తే, మరి పురుషుడు టచ్ చేయకుండా కన్యమరియ గర్భం ధరించదంటారా అంటే ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది లేదు. మరి ఇంకేమంటాడంటే సంతానాన్ని కూడా ప్రియులు నిద్రిస్తుండగా ఆయన ఇస్తాడంటాడు. కాబట్టి పురుషుని వలన సంతానం అని కాదు, దేవుడు ఏ విధంగానైనా ఆయన కలగ చేయగలడు. గాడిదకు నోరిచ్చిన వాడు, చేప నోటి నుంచి శకలు ఇచ్చినవాడు. కాబట్టి అద్భుతకరుడు, మరణాన్ని ఓడించిన వాడు, మరణాన్ని తన మరణంతో మరణింప చేసి నా మృత్యుంజయుడు, సమాధిని ఖైదీగా చేసినాడు. సమాధిని మరి ఎక్కడ? సమాధిలోనే అపవాదిని ఖైదీగా చేసి ఆయన మృత్యుంజయుడుగా ఆరోహణమైన వాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని మరణాన్ని సవాల్ చేసిన వాడు. నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడని ఎంటైర్ ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన ఒకే ఒక పురుషుడు మరి యేసు ప్రభు మాత్రమే. కరుణామయుడు, కృపామయుడు, క్షమించే అధికారం గలవాడు కూడా యేసు ప్రభువే. ఈ సర్వ పాపాలకు రక్తం అర్పిస్తేనే పాపాలు పోతాయి. మరి రక్తం అర్పించిన అంటే ప్రాణం ఇచ్చిన పురుషుడు మరి ఎవరు అంత ధైర్యం గల రాజు ఎవరు లేరు. ఒక రాజు ఏమన్నా యుద్ధం చేస్తే శత్రువులను యుద్ధంలో చంపుతాడు, కానీ రాజుకు రాజే చంపబడి లోకానికి అంత రక్షణ ఇచ్చిన రాజు అంటే మన యేసు ప్రభు మాత్రమే. ఆయన
ఈ లోకానికి రక్త మాంసములు ధరించి ఈ లోకానికి వచ్చినాడు అని మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ రక్త మాంసములు ధరించి ఈ లోకానికి వచ్చినాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరియమ్మకు ఒక పరీక్ష పెట్టబడిందండి. ఇది సంఖ్యాకాండము 5వ అధ్యాయంలో మనం చూడగలము. అక్కడ ఏమి అంటే, ఒకవేళ ఒక పురుషునికి ఒక స్త్రీ మీద డౌట్ వచ్చింది అంటే ఏం చేస్తారంటే, అక్కడ ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకొని వెళ్తారు. అప్పుడు అక్కడ ఆయన ఒక కుండలో నీళ్లు తీసుకొని ఆ మందిరంలోని మట్టిని తీసుకుంటాడు. తర్వాత ఆమె చెడ్డ పని చేసింది అనడానికి సూచనగా మరి ఆమె ఒక రోష నైవేద్యం తీసుకొని వస్తుంది. అంటే తూమెడి పిండిలో 10వ భాగము ఆ గోధుమ పిండి తీసుకొని వస్తే దాన్ని దహన బలి పీఠం మీద దహించి ఆ బూడిదని కూడా నీళ్ళల్లో కలిపి ఆమె గురించి ఆ ప్రామిస్ చేసి ఈ నీళ్లతో ఆ ప్రామిస్ ను తుడిచేసి ఆ నీళ్లు ఆమెకు తాపినప్పుడు ఆమెకు ఒకవేళ పాపం చేస్తే నడుము పడిపోతుంది, కడుపు ఉబ్బుతుంది. కానీ మరియమ్మకు ఆ పరీక్ష పెట్టడం జరిగింది. యూదురాలు గనక ఆమెకేం జరగలే. ఎందుకంటే దేవాది దేవుడే ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు. తన మరి కన్య మరియ గర్భాన్ని ఈ లోకానికి రావడానికి కోరుకున్నాడు. అంటే ఆమె ఎంత పరిశుద్ధురాలు అని మనము చూస్తున్నాం. కాబట్టి ఆమె ప్రధాన యాజకుని టెస్ట్ కూడా పాస్ అయింది కన్య మరియ అని చూస్తాం. ఈ మాటను సంఖ్యాకాండం 5వ అధ్యాయం మీరు చదువుకోండి. అంత ఎక్కువ టైం లేదు గనక నేను మరి అది చదివించటం లేదు. నేను ఈరోజు ఏమి మెడిటేట్ చేయబోతున్నానంటే, పాత నిబంధనలో నిర్గమాకాండం 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ 4:22లో ఒక మాట అంటాడు. దేవుడు మండుచున్న పొద ద్వారా మోషేకు దర్శనం ఇచ్చిన తర్వాత, నీవు వెళ్ళి ఐగుప్తులో ఉన్న వెట్టి చాకిరిలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించు అని చెప్పినప్పుడు, నేను నోటి మాంద్యం గలవాడను, అంటే నీకు సహాయంగా మీ అన్న అహరోనుని ఇస్తా అని చెప్తాడు. వీళ్ళు మిద్యాను నుంచి ఫ్యామిలీ బయలుదేరినారు. ఎవరు? మోషే భార్య సిప్పోరా, గెర్షోము, ఎలియాజరు, వీళ్ళు బయలుదేరుతున్నారు. అంతకుముందే దేవుడు ఏమంటాడంటే, నీవు ఈజిప్టుకు పోతున్నావు, కానీ ఫరోతో ఒక మాట చెప్పు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వాళ్ళను గాన పంపించకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి చంపుతాను అని చెప్పు అని నిర్గమ 4:22లో ఉంది. మరి అప్పుడే 23వ వచనంలో చూస్తే, వాళ్ళు సత్రంలో ఉన్నప్పుడు యెహోవా దూత ఈ మోషేను చంపజూసెను అనే మాట చూస్తాం. ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఈజిప్టుకు ఒమ్మంటున్నాడు, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చంపాలనుకుంటున్నాడు సత్రంలో అని చూస్తే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఏమి అంటే, సరే కుమారులు జ్యేష్ఠపుత్రులు వాళ్ళు చచ్చిపోతారు దేవుని మాట వినకుంటే. మరి ఇక్కడ గెర్షోముకు ఈమె మిద్యాను స్త్రీ గనక సున్నతి చేయలేదు. ఆ కొడుకులతో పాటు ఈ కొడుకు కూడా, వీళ్ళ జ్యేష్ఠపుత్రుడు గెర్షోము కూడా చచ్చిపోతాడు. అంటే ఈ మాట ఈమె మిద్యాను స్త్రీ గనక ఆమెకు తెలియదు సున్నతి గురించి. మేబీ ఆమె భయపడిందేమో. మరి మోషే చెప్పాలా? మోషే ఎక్కడో బోధించడానికి పోయి ఈజిప్టులో బోధిస్తున్నాడు ఫరో ప్రజలకు, ఫరోకు. మరి నీ ఇంట్లో నువ్వే గెర్షోముకు సున్నతి చేయకపోతే మరి దేవుని ఆజ్ఞను నువ్వు ఎలా పాటిస్తావని మరి చెప్తే మోషే చెప్పాలా ఆమెకు, ఆ బాబుకు సున్నతి చేయమని. ఆమె ఒప్పుకోలేదేమో. కాబట్టి ఇప్పుడు స్పాట్ లో బాబును కోల్పోతుంది, జ్యేష్ఠ కుమారుడైన గెర్షోమును కోల్పోతుంది, చెప్పనందుకు మోషేను కూడా కోల్పోతుంది. దేవుని వాక్యం ఒక మాట సెలవిస్తుంది, నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా అంటాడు ఎవరికైనా బోధించిన తర్వాత. మరి ఇక్కడ మోషే బోధించడానికి వెళుతున్నాడు. తన కుమారునికి గెర్షోముకు సున్నతి చేయకపోతే ఇప్పుడు గెర్షోము కూడా ఆ జ్యేష్ఠ పుత్రులతో చనిపోతాడు. అది జరగబోతుంది. అందుకు వెంటనే స్త్రీ అక్కడ వాడి అయిన రాయి తీసుకొని వెంటనే సున్నతి చేసి ఆ స్కిన్ భర్త దగ్గర పడవేసి, రక్త సంబంధితమైన పెన్విటి వైతివి అనేది. అంటే ఇక్కడ సిప్పోర చేసిన క్రిస్మస్, వాడి అయిన రాయి యేసు ప్రభు, ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. అక్కడ రక్తము చిందించడం జరిగింది, కట్ జరిగింది. అది ఈమె మరి ఎవ్వరు సున్నతి చేసినట్ల బైబిల్లో లేదు, కానీ ఒక్క సిప్పోర
వాడి అయిన రాయితో, యేసు ప్రభు నామంలోనే మనం ప్రార్థన చేయాలా. ఆ విధంగా వాడి అయిన రాయితో అక్కడ సున్నతి చేసింది. అక్కడ నిజమైన క్రిస్మస్ సిప్పోరా జరుపుకుంది. పాప క్షమాపణ పొందింది, మరణం నుంచి విడిపించింది. ఇప్పుడు అదే కదా యేసు అంటే ఏమని అర్థము? ప్రజలను వారి పాపముల నుండి విడిపించినందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టినారు. ఇక్కడ వాడి అయిన రాయి చేత మరి బాబుకు సున్నతి చేసి మరి క్రీస్తును ఆమె ఆరాధించింది, రక్తం అక్కడ చిందించింది, మరణం నుంచి విజయం పొందుకుంది. కాబట్టి సిప్పోరా క్రిస్మస్ అని మనము చెప్పగలం. అది మనం చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే యాయేలు కూడా క్రిస్మస్ చేసింది అని మనం చూడొచ్చు. యాయేలు ఎందుకంటే ఆ మేకు ఎవరు అంటే యేసు ప్రభు. ఆ మేకు ద్వారా శత్రువును మరి ఆమె చంపింది. ఇస్రాయేలీలను చంపాలని చూసినాడు సిసేరా సీహరోతు అనే ఊర్లో ఆయన ఉంటాడు. ఆ సిసేరాను చంపింది ఒక యాయేలు, సామాన్యమైన స్త్రీ. మరి దేవుడు చూడండి, మరి బలవంతురాలైన యుద్ధానికి వచ్చిన దెబోరా చేతికి అప్పగించలేదు, కానీ ఒక సామాన్యమైన స్త్రీతో అంత బలవంతుడైన సిసేరాను అంతమొందించింది. అందుకే ఈమె ఒక ప్రవచనం చెప్తుంది. ఏమని అంటే, మరియ గాని హన్నా గాని నీవు సింహాసనము నుండి ధనవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తావు అని. అదే కొరింథీలో కూడా అపోస్తులైన పౌలు అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను నువ్వు ఎన్నుకుంటావు అని. కాబట్టి దేవుడు బైబిల్లో చూసినట్లయితే బలహీనురాలైన స్త్రీ యాయేలును, ఇంకొక చోట చూస్తే అబేల్ బేత్మయాక, అక్కడ కూడా ఒక స్త్రీ షెబా తలను ఖండించింది. అక్కడ ఆమె క్రిస్మస్ జరుపుకుంది, ఒక శత్రువును అంతమొందించింది. మరి తెబేసు స్త్రీ కూడా అబీమెలెకు తల మీద తిరగటిరాయి అంత పైకి తీసుకుపోయి కపాలం పగలగొట్టినట్టు చేసింది. వీళ్ళంతా బలహీనులే, అబలలే, కానీ తబల వాయించినట్టు వాళ్ళ తలను పగలగొట్టినారు. తల దేనికి సూచన? అధికారానికి సూచన. అందుకే స్త్రీ సంతానము నీవు దాన్ని తల మీద కొట్టెదవు, తల అధికారానికి సూచన గనక వీళ్ళందరూ కూడా తల మీదనే కొట్టినారు. షేబా తలను సంహరించినారు. తెబేసు స్త్రీ తల మీద కపాలం పగలగొట్టేటట్టు ఇనుప ఇది ఇసురాయి కదా, మన ఆయుధం ఏమి? ఇసురాయి. యాయేలు మేకు తీసుకొని కొట్టింది కదా, ఈమె మరి రాయి తీసుకొని సున్నతి చేసింది. ఈ విధంగా వివిధమైన స్త్రీలు క్రిస్మస్ ను ఆచరించినారు అని మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే మరి మత్తయి సువార్తలో 5 మంది స్త్రీల పేర్లు అక్కడ రాయబడినాయండి. అందరూ పురుషుల పేర్లు రాయబడినారు, కానీ ఒక్క తామారు పేరు ఆమె చూస్తే అసలు అంతమంది యూదా కోడలే గాని కొడుకులందరూ చనిపోయినారు. ఆమె మరి ఆ వంశానికే సంతానాన్ని ఇవ్వాలని పెరెసును జెరహును మరి యూదా ద్వారా ముద్ర దారము అవి పెట్టుకొని యూదా కోడలు తామారు, మరి మనకందరికి తెలుసు ఆ కథ, ఆ విధంగా జన్మ ఇచ్చింది అని. ఆమె ఒక నీతిమంతురాలుగా బైబిల్లో రికార్డ్ అయింది. మత్తయిలో ఒక క్రీస్తుకు తల్లిగా రికార్డ్ అయింది. అదే రాహాబు వేశ్య, నీ దేవుడు ఆకాశంలో దేవుడే, భూమి యందు దేవుడే అని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి రూత్ ఏమంటది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళా చూస్తే బత్షెబ ఎంత ఆమె చాలా పరిశుద్ధురాలు, ఏలియాము కుమార్తె, అహితోపెలు మనవరాలు, ఊరియా భార్య. ఈ విధంగా ఆమె ధర్మశాస్త్రంలో ఎంత ఉన్నతురాలో గాని విధివంచితగా ఆమె దావీదు చేత మోసగించబడింది అని మనం చూస్తాం. ఇంకా చూస్తే యూదురాలు కన్య మరియ, ఆమెను దేవుడు పరిశుద్ధంగా వాయిస్ రాలేదు ఇప్పుడు. మీ వాయిస్ కట్ అవుతుంది సిస్టర్. వాయిస్ జాస్మిన్ సిస్టర్, మీ వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, ఏం వినిపించలేదు.
నెట్ ప్రాబ్లం ఉన్నట్టు. బట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ కార్యం జరిగించినారు తప్ప ఇంకా వేరేది కాదు అని మనము చూడగలం. మరి ఇంకొకసారి చూసినట్లయితే క్రిస్మస్ లో మరి ఇంతమంది క్రీస్తును ఆరాధించినారు. ఈ క్రిస్మస్ ను ఏమని అనొచ్చు అంటే ప్రవచన క్రిస్మస్ అనొచ్చు, అభయ క్రిస్మస్ అనొచ్చు, వెలుగు క్రిస్మస్ అనొచ్చు, శుభవచనం న్యూస్ క్రిస్మస్ అనొచ్చు, స్త్రీల క్రిస్మస్ అనొచ్చు, మరి చిన్న పిల్లల మనకు వాయిస్ వెళ్ళిపోయింది కా. వెలుగు క్రిస్మస్, ప్రవచన క్రిస్మస్ అని అక్క వాయిస్ బ్రేక్ వస్తుంది అక్క, జాస్మిన్ అక్క మళ్ళా బ్రేక్ అయింది వాయిస్. అక్క మరి ఒకసారి ఏ నంబర్ బ్రేక్ అయింది. ఎట్లా మరి లో క్లోజ్ చేస్తాం. ఇంగ్లీష్ మాట్లాడనా? చెప్తారు విజయ్ చెప్పండి. హలో విజయ్ హలో హలో నాకు వినపడలేదమ్మా. హలో వినపడడం లేదమ్మా. ఆఫ్ చేసుకోండి జాస్మిన్ సిస్టర్, వీడియో ఆఫ్ చేసుకోండి. వీడియో సారికి పోతుంది. అరుణ చెప్పానుక లేరుక, ఇప్పుడు రాలేదు అసలు, జాస్మిన్ అక్క రాలేదు. సరే కొంచెం చూసుకోను, నేను కొద్దిగా బయటకు పోతున్నా. ఓకే అక్క. నీ నంబర్ నాకు ఫార్వర్డ్ చేయవా? ఆ నంబర్ అక్క నీ నంబర్ ఎగిరిపోయింది.